Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is healing a broken heart. Healing a broken heart. The text is from Psalms 147 verse 3. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హీలింగ్ ఏ బ్రోకెన్ హార్ట్. It signifies God as a compassionate, active healer who repairs emotional, spiritual and physical pain. చాలామంది కూడా శారీరకమైన, మానసికమైన, ఆత్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటారు. ఈ వచనం గమనించినప్పుడు God as a compassionate, active healer who repairs our heart. దేవుడంత జాలిగల స్వస్థపరచు దేవుడే ఉంటున్నాడు. It offers comfort to those dealing with grief, disappointment, loneliness, promises divine restoration and tender care for deep personal injuries. చాలామంది ఒంటరిగా ఉంటారు, బాధలో కృంగి ఉంటారు. అలాంటి వారికి దేవుడు దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నిరాశలో ఉన్నా, ఇలాంటి స్థితిగతుల్లో కూడా గాడ్ ఆఫర్స్ కంఫర్ట్. దేవుడు వారికి ఆదరణ కలిగజేసే దేవుడు. A great physician involved in healing emotional and spiritual worries. దేవుడు ప్రభుని యేసు మహావైద్యుడు ఆయన. The great physician is now near. Sympathizing with Jesus అని మంచి పాట. మహావైద్యుడు వచ్చిన ప్రజాలి ప్రభువా యేసు. ఆ ప్రభువు నిజముగా మహావైద్యుడిగా ఉంటూ మన గాయములు కట్టువాడే ఉన్నాడు. ద హీలింగ్ ప్రాసెస్, బైండింగ్ అప్ wounds, గాయములు కట్టుకోవడానికి వాక్య భాగం తెలిపిస్తున్నది. Such is that while God heals, it is often a process requiring patience. దేవునితో మనం బాగు చేయ దేవుడు, గాయములు కట్టు దేవుడు. కానీ మనం సహనముతో ఆ హీలింగ్ ప్రాసెస్లో సహకరించాలి. కోఆపరేట్ విత్ ద గ్రేట్ ఫిజిషియన్ ద ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ అవర్ wounds. సహకరించినట్టయితే మనకు స్వస్థత లభించదు. కాబట్టి దేవుడు మన గాయమును కట్టువాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన గాయమును కడుతూ ఉన్నప్పుడు సహనముతో మనం ఉండాలి. అంత మాత్రం కాకుండా a comfort to shattered heart people. గుండె చెదరిన వారిని కొన్ని స్థితిగతుల వల్ల ప్రియుని కోల్పోయినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యతో ఉన్నప్పుడు నిజంగా మన హృదయం అనే పగిలిపోతుంది. అలాంటి సందర్భంలో గాడ్ గివ్స్ us comfort and peace. God is present during heart-breaking times. heart-breaking times మనకు ఉంటాయి. ఆ సందర్భంలో గాడ్ ఈజ్ ప్రెజెంట్. ఆయన మనతో ఉన్నాడు. ఇది గ్రేట్ ఫిజిషియన్. వారి గాయములు కట్టువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది గ్రేట్ ఫిజిషియన్. కాబట్టి ధైర్యపడకుండా ప్రభు చేతులకు సమస్తం అప్పచెప్పుకొని ఆయన ద్వారా ఉపశమనాన్ని పొందరకు, ఆదరణ పొందరకు, స్వస్థత పొందుటకు, గాయములు కట్టబడుటకు, నెమ్మది పొందుటకు, నిరాశను బయటపడడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
గుండె చెదరమని బాగు చేసే దేవుడు ఆయన, గాయములు కట్టే దేవుడు మీరే ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహావైద్యుడు తండ్రి మీరు నాయన, దుఃఖమును తొలగించే దేవుడవు, నిరాశను పైకి లేవనెత్తే దేవుడవు ప్రభువా, దుఃఖము నిట్టూర్పును తండ్రి తొలగించే దేవుడవు నాయన. మీ గాయపడిన హస్తం గాయాన్ని కట్టే దేవుడు కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గాయములు కడుతున్న ప్రభువా, చికిత్స జరిగిస్తున్నప్పుడు ఓపికతో సహనంతో వాటిని భరించుకొని తండ్రి మీ ద్వారా నెమ్మది పొందే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.